ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. డిసెంబర్ 7. యెహోవా మాత్రము వాని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7 నుండి 14లలో దేవుడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా వారి మధ్యలో అన్ని దేవతలు లేని కారణమును బట్టి మోషే ద్వారా ఆశీర్వదించబడినో అదే విధముగా భవిష్యత్తులో కూడా చేయుదునని జ్ఞాపకము చేసెను. వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించక ముందు దానిని జ్ఞాపకము చేసుకొనవలెనని కోరెను. గతములో మనము పొందిన దీవెనను గూర్చి మరిచిపోవుట ఎంతో సులభము. ఎందుకు దేవుని కృపచేత రక్షించబడితిమో మరియు గంభీరమైన మరియు ఉన్నతమైన ఉద్దేశము కొరకు ఆయనచే వెదకి రక్షించబడితిమని పదే పదే తలంచుట ఎంతో మంచిది. ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రేమను, ఆయన ఉద్దేశమును ఎరుగుటలో నిరంతరము తప్పిపోయిరి. వారు అవసరములో, కష్టములో, విచారములోనున్నప్పుడు మాత్రమే దేవునిని తలంచుకునేవారు. వారి ప్రార్థనలకు జవాబులు పొంది వారి మనవులు తీర్చబడిన వెంటనే జీవముగల సత్యదేవుని మరిచి అన్ని దేవతల వైపు తిరిగేవారు. మనము కూడా అదే బలహీనతను కలిగి ఉండవచ్చును. మనము ఆయన ప్రేమను, నమ్మకత్వమును రుచి చూచి అనుభవించిన తర్వాత కూడా ఏ విషయము లేక వ్యక్తి లేక కోరిక లేక సంఘమైనను దేవుని ఎడలనున్న ప్రేమను మరియు నమ్మకత్వమును బలహీనపరచునో అదే మన జీవితంలోని అన్ని దేవతగానును. దేవుడు యాకోబును దీవించెను, కానీ వారి మధ్యలో అన్ని దేవతలు ఉండుట వలన అతడు దేవునితో ముందుకు కొనసాగలేకపోయెను. ఆదికాండం 35వ అధ్యాయం 2-4 వచనాలు. అతడు ఊహించిన వాటికంటే అధికముగా దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఇవ్వగోరినను అతడు వాటిని పొందేడి స్థితిలో లేకుండెను. మనము ఎన్నో ఆశీర్వాదములను పొంది ఉన్నాము. ఇంకనూ ఎన్నో మన ప్రేమగల రక్షకుని యొద్ద నుండి పొందుటకు మన జీవితములలో కూడా అన్య దేవతలు ఉండుటను బట్టి ఆయన మనకిచ్చుట లేదు. దేవుడు యాకోబును పెనూయేలు వద్ద కలుసుకొనినప్పుడు అతని పేరును ఇశ్రాయేలుగా మార్చెను, అనగా దేవుని రాకుమారుడు. దేవుడు యాకోబును బేతేలుకు తెచ్చుటకు గాను ఎంతో అధికముగా ఇవ్వగోరెను. ఆయన అతనిని కలుసుకొని దీవించుటకు బేతేలు సరైన స్థలముగా నుండెను. షెకెములో యాకోబు భౌతికముగా అభివృద్ధి చెందినను ఏ కొరత లేకుండెను, కానీ దేవుని దృష్టిలో అతడు ఆత్మీయముగా ఎంతో కొరత కలిగి ఉండెను. అందుచే ఆ స్థలమును వదిలి బేతేలుకు వెళ్ళమని ఆజ్ఞాపించెను. దేవుడు ఏర్పరిచిన స్థలము బేతేలు గనక యాకోబు బేతేలుకు తిరిగి వచ్చు వరకు ఆశీర్వాదములను పూర్తిగా పొందలేకపోయెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.